హాయ్ ఎవ్రీవన్, ఫిబ్రవరి 17 నుంచి సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులకి. ఇక్కడ చూడండి, మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్గా మీకు ఓఎంఆర్ షీట్ కమ్ ఆన్సర్ బుక్లెట్ ఉంటుంది. మోడల్ ఓఎంఆర్ కమ్ బుక్లెట్ షీట్ని చూపించబోతున్నాను. ఒకసారి చూడండి. ఇది యూజువల్గా స్కూల్స్లో ప్రాక్టీస్ కోసం పిల్లలకి ఇచ్చేటటువంటి షీట్ అనమాట. ఇది కొంచెం దగ్గరగా సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు ఇచ్చే విధంగానే ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్గా మాత్రం కాదు, ఆల్మోస్ట్ దగ్గరగా ఉండొచ్చు. సో దీన్ని ఎలా ఫిలప్ చేయాలి నేను ఇప్పుడు మీకు చూపెడతాను. యాక్చువల్గా మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు ముందుగా ఇన్విజిలేటర్స్ మీకు చెప్తారు ఇది ఎలా ఫిలప్ చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటని. దానికి ముందుగానే స్కూల్స్లో కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దీని గురించి ఒక డెమో క్లాస్ లాగా మీరు చూడండి. ఇప్పుడు చూడండి, ప్రాక్టీస్ ఆన్సర్ షీట్లో నేనేం చేస్తున్నానంటే సబ్జెక్ట్ని విత్ పెన్సిల్తో రాస్తున్నాను. కానీ మీరు ఎగ్జామ్ హాల్లో కంపల్సరీగా పెన్ను మాత్రమే యూజ్ చేయాలి, అది బ్లూ పెన్ మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి సబ్జెక్టు MATH మ్యాథమెటిక్స్ స్టాండర్డ్. డే అండ్ డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ దగ్గర కంపల్సరీగా మీరు ఆ డే వచ్చేసరికి ఏ డే అయితే ఆ డే రాయాలి. ట్యూస్డే 17/2/2026. ఇక్కడ చూడండి, మీడియం ఆఫ్ ఆన్సరింగ్ ద పేపరు ఇంగ్లీష్. మీరు ఏదైనా డేటా ఫర్నిష్ చేసేటప్పుడు కంపల్సరీగా క్యాపిటల్ లెటర్స్ మాత్రమే యూజ్ చేయాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోవర్ కేసెస్ అసలు యూజ్ చేయొద్దు. ఇక్కడ చూడండి, రైట్ కోడ్ నెంబర్ యాజ్ రిటర్న్ ఆన్ ద టాప్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ అన్నారు. ఇక్కడ చూడండి, టాప్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ రైట్ సైడ్ మార్జిన్లో మీకు లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోది ఉన్నటువంటి నెంబర్ ఒకటి నేను చూపెడుతున్నాను. 32/1/2 ఇది మెన్షన్ చేయండి ఇక్కడ. తర్వాత నెంబర్ ఆఫ్ సప్లిమెంటరీ ఆన్సర్ బుక్లెట్స్ యూజ్డ్ అన్నారు. యాక్చువల్గా మనకి అప్రాక్సిమేట్గా 32, మ్యాథమెటిక్స్కి అయితే 36 ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అవి మోర్ దాన్ సఫిషియెంట్. మీకు 99% మీకు ఆన్సర్ బుక్లెట్ తీసుకునే అవసరం ఉండదు. ఇన్ కేసు కనుక తీసుకుంటే ఎన్ని కనుక తీసుకున్నారో అక్కడ 1 అయితే 1 అని మెన్షన్ చేయండి. అన్నిటికన్నా మోస్ట్ ప్రీషియస్ కాలం ఏంటిదంటే సెట్ గురించి రాయాలి. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో రైట్ సైడ్ టాప్ ఆఫ్ ది కార్నర్లో సెట్ 1, సెట్ 2, సెట్ 3 అని ఉంటుంది. సెట్ 1 అయితే సెట్ 1 దగ్గర ఎన్రోల్ చేయండి. కంపల్సరీగా దీన్ని ఇలా బబుల్ చేయండి. ఇది చాలా క్రూషియల్ పాయింట్. ఎందుకంటే మీరు ఇక్కడ సెట్ 1కి 1 అని మెన్షన్ చేసినప్పుడు ఇవాల్యుయేటర్కి ఇచ్చేటప్పుడు కూడా సెట్ 1 ఆన్సర్కినే ఇస్తారు. దానివల్ల మీకు కరెక్ట్గా ఆన్సర్స్ జడ్జ్ అవుతాయి అన్నమాట. తర్వాత వచ్చేసరికి ఇఫ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ టిక్ ద కేటగిరీ. సపోజ్ ఇఫ్ యూ ఆర్ బిలాంగ్స్ టు దట్ కేటగిరీ, విచ్ కేటగిరీ యూ ఆర్ బిలాంగ్స్ టు ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ 99% చాలా తక్కువ కేసెస్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, వెదర్ రైటర్ ప్రొవైడెడ్ ఆర్ నాట్. ఈ కేసెస్లో మీరు దేనికైనా ఒకదానికి సంబంధిస్తే ఆ విషయాన్ని మాత్రం ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో కంపల్సరీగా రాయండి. ఏదైనా సరే క్యాపిటల్ లెటర్స్, అది కూడా మీ హాల్ టికెట్ మీద ఎటువంటి నేమ్ అయితే ఉందో ఆ నేమ్ ఫుల్గా రాయండి. సబ్జెక్ట్ కోడ్ చూడండి, సబ్జెక్ట్ కోడ్ కూడా మీ హాల్ టికెట్లోనే మెన్షన్ చేసి ఉంటుంది. రోల్ నెంబర్ కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ నేను రాస్తున్నాను 56358. సెంటర్ నెంబర్ హౌస్ ఇక్కడ 6 నెంబర్స్ ఉన్నాయనుకుందాం. సెంటర్ నెంబర్ కూడా ఉండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ 678274. రోల్ నెంబర్ వర్డ్స్లో కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ కూడా రాయాలి కంపల్సరీగా. ఇక్కడ చూడండి, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ నేమ్ ఇన్ ద క్యాపిటల్ లెటర్స్. ఇక్కడ ఒక విషయాన్ని మీకు మెన్షన్ చేయదలుచుకున్నా ఏంటంటే, మీ నేమ్ కనుక చాలా పెద్దగా ఉందనుకుందాం. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఇన్ని ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ వీర వెంకట నాగ సత్య నారాయణ రావు. చూడండి, ఏ అను ఓ అనేది ఇంకా ఈ 2 కూడా ఇక్కడ ఫిట్ అవ్వలేదు. అలాంటప్పుడు మీరు ఇక్కడ బాక్స్ గీయొద్దు, అలా వదిలేసేయండి. ఎంతవరకు పట్టిందో అంతవరకు మాత్రమే రాయండి. అంతేగాని ఎడిషనల్గా ఒక బాక్స్ డ్రా చేసి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీ నేమ్ని మెన్షన్ చేయొద్దు. చూడండి, ఇక్కడ వీర వెంకట సత్యనారాయణ రావులో 6 వరకే ఫిట్ అయింది, కాబట్టి అక్కడతో వదిలేసేయండి. ఇక్కడ చూడండి, మళ్ళీ వి ఉంది.
ఇక్కడ ఆల్ఫాబెట్స్లో ఏ నుంచి జెడ్ వరకు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వీని వర్టికల్ కాలంలో వీని బబుల్ చేయండి. నెక్స్ట్ వన్ ఈ ఉంది, ఈని బబుల్ చేయండి. నెక్స్ట్ వీరాలో ఈ ఉంది, అగైన్ ఇక్కడ ఈని బబుల్ చేయండి. నెక్స్ట్ ఆర్ ఉంది, ఆర్ని ఇలా బబుల్ చేయండి. ఏని బబుల్ చేయండి. వెంకటాలు ఈ కాలం చూసుకోండి. అయితే ఇక్కడ మీరు ఒక విషయం చేయాలి. ఇక్కడ చూడండి, ఇలాంటి కన్ఫ్యూజన్ చూడండి, ఇలా ఓపెన్గా బబుల్స్ చేయాల్సి వస్తే మీకు ఇంత పేరు మీద చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకోసం అని చెప్పి ఒక స్కేల్ పెట్టండి. ఈ స్కేల్ని పెట్టేసేసి ఇక్కడ వి ఉన్నప్పుడు వీని, నెక్స్ట్ కాలం చూడండి, నెక్స్ట్ కాలం ఈ ఉంది కాబట్టి ఇక్కడ ఈని, నెక్స్ట్ కాలం వచ్చేసరికి ఈ ఉంది కాబట్టి ఈని, నెక్స్ట్ కాలం వచ్చేసరికి ఆర్ కావాలి కాబట్టి ఆర్ని, నెక్స్ట్ ఏ ఉంది కాబట్టి ఏని, ఇట్లా మీరు ఎన్ని లెటర్స్ అయితే ఉన్నాయో అన్ని లెటర్స్ లాస్ట్ వరకు ఫిలప్ చేయాల్సి వస్తుంది అనమాట. ఆ తర్వాత మీరు రోల్ నెంబర్ చూడండి. రోల్ నెంబర్ ఆల్రెడీ ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 563886 అని రాసాం. 3856 సంథింగ్ వేసాం. ఇక్కడ సేమ్ అదే విధంగా మళ్ళీ మీరు చూడండి, వర్టికల్ కాలంలో కంపల్సరీగా మీరు అదే విధంగా చేయాల్సి ఉంటుంది. 5 ఇక్కడ చూడండి, 5ని సర్కిల్ చేసి బబుల్ చేశాను నేను. నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి 6ని బబుల్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి 3ని బబుల్ చేశాను. నెక్స్ట్ 5ని బబుల్ చేయాలి. నెక్స్ట్ 8ని బబుల్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి 6ని బబుల్ చేయాలి. లాస్ట్ నెంబరు 7, ఇలా 7 బబుల్ చేయాలి. చూడండి, అంటే మీరు ఇక్కడ రోల్ నెంబర్ ఏమి ఇస్తున్నారో దానికి రిలవెంట్గా ఆ నెంబర్ని ఇలా వర్టికల్ కాలంలో బబుల్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఏది చేసినా సరే కంపల్సరీగా పెన్తోనే మాత్రమే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో బ్లూ పెన్తో మాత్రమే ఇదంతా చేయాలి, ఈ ప్రాసెస్ అంతా. నేనేంటంటే షీటు నా దగ్గర ఉంది ఒకటే కాబట్టి పెన్సిల్తో చూపెడుతున్నాను మీకు అర్థం అవ్వాలని. కంపల్సరీ ఎగ్జామినేషన్ హాల్లో మాత్రం మీరు కేవలం పెన్తో మాత్రమే చేయాల్సి ఉంటుంది. అది మాత్రం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ కోడ్ వచ్చేసరికి 041 మ్యాథమెటిక్స్ అని చెప్పాను నేను. అదేవిధంగా మళ్ళీ స్కేల్ తీసుకోండి. ఇక్కడ చూడండి 0, ఈ వర్టికల్ కాలంలో 0ని ఎన్సర్కిల్ చేయండి. నెక్స్ట్ 4 ఉంది కాబట్టి 4ని ఎన్సర్కిల్ చేయండి. నెక్స్ట్ 1 ఉంది, 1ని ఎన్సర్కిల్ చేయండి. అంటే మీరు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, 041, అదేవిధంగా 041 అనేది మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మీ హాల్ టికెట్ మీద సెంటర్ నెంబర్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 7867 ఉంది. చూడండి ఇక్కడ అదేవిధంగా మళ్ళీ స్కేల్ తీసుకోండి. 7 ఎక్కడ ఉన్నది, ఇక్కడ ఉంది కాబట్టి 7. నెక్స్ట్ 8 ఉంది, 8 దగ్గర ఇలా పెట్టేసి 8తో మెన్షన్ చేయండి. నెక్స్ట్ 6, నెక్స్ట్ 1 ఈజ్ 7, ఇలా బబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత రోల్ నెంబర్ వర్డ్స్లో రాయండి. ఇక్కడ ఉన్న 56,35,859 అనేది 57 అనేది ఇక్కడ రాయాలి. మీ ఫాదర్ నేమ్ రాయండి. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ హాల్ టికెట్ మీద ఎటువంటి సైన్ అయితే ఉందో ఆ సైన్ని మీరు కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేయండి. యాక్చువల్లీ ఇది మోడల్ మాత్రమే, అంతేగాని ఇంకా అదనపు కాలమ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అంటే సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ అని, సిగ్నేచర్ ఆఫ్ ది సూపరింటెండెంట్ అని చెప్పేసి ఇలాంటి అడిషనల్ కాలమ్స్ ఉంటాయి. ఇది మోడల్ కాబట్టి మీకు ఇది చూపెడుతున్నాను. సో ఇక్కడ ఇంత పర్టికులర్గా ఇవన్నీ చూపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, ఇక్కడ నేను పెన్సిల్తో చేశాను, కానీ ఎగ్జామ్ హాల్లో మీరు కంపల్సరీగా ఈ షీట్ మొత్తాన్ని బ్లూ బాల్ పాయింట్ పెన్తో ఫిలప్ చేయాలి. అందుకని ఎటువంటి మిస్టేక్ లేకుండా చాలా జాగ్రత్తగా ఈ ఫార్మాట్లో ఫిలప్ చేయండి. తొందరపడవద్దు. మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే కంపల్సరీగా అక్కడున్న ఇన్విజిలేటర్ దగ్గర హెల్ప్ తీసుకోండి. వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. ఆ గైడ్ చేసిన దాని ప్రకారం మాత్రమే మీరు చేయాలి. అంతేగాని మీరు ఎట్టి పరిస్థితుల్లో దాని మీద వైట్నర్ పెట్టడం కానీ సమ్ అదర్ ఎనీథింగ్ మీరు రాంగ్ చేసినా కానీ ఇమ్మీడియట్గా ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళు సఫిషియెంట్గా అక్కడ నిర్ణయం తీసుకొని ఏం చేయాలనేది చేస్తారన్నమాట. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.